ఒక భక్తుడు రమణ మహర్షిని ఈ విధంగా ప్రశ్నించాడు. మనిషి జీవితంలో వారి వృత్తి ఉద్యోగం లాంటి ముఖ్యమైన విషయాలు మాత్రమే ముందే నిర్ణయించబడి ఉంటాయా? లేక మరి చిన్న చిన్న విషయాలు అంటే ఓ గ్లాసుడు నీళ్లు త్రాగడం, గదిలో ఒక చోట నుంచి మరో చోటుకి వెళ్ళడం లాంటివి కూడానా అని అడిగారు. మహర్షి అన్నారు, అవును, ప్రతిదీ ముందే నిర్ణయించబడి ఉంది అని. అప్పుడు భక్తుడు అన్నాడు, అటువంటప్పుడు మనిషికి పురుషాకారం అంటే మానవ ప్రయత్నం ఏమి ఉంటుంది, బాధ్యత ఎలా ఉంటుంది అని అన్నారు. అప్పుడు మహర్షి అన్నారు, అయితే దేహం ఎందుకు కలిగింది అంటావు? ఈ జీవితంలో నిర్ణయించే వాటిని చెయ్యడానికి ఈ దేహం ఉద్దేశించబడింది. చెయ్యవలసిన సర్వం ముందే నిర్ణయించబడింది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అనే విషయము అటువంటి సత్యాన్ని తెలియజేస్తుంది. అది కర్మ వల్ల అయితేనేమి, దైవలీల వల్ల అయితేనేమి, ఏమన్నా నిజమదే. ఇక పురుషార్థం విషయానికి వస్తే, దేహంతో తాదాత్మ్యం చెందకుండా శారీరక వ్యాపారాల కారణంగా కలిగే సుఖదుఖాల చేత ప్రభావితము కాకుండా ఉండేందుకు మనిషికి ఎప్పుడు స్వేచ్ఛ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.